మరణంలో ఉన్నారు. అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే 9వ అధ్యాయంలో అద్భుతమైనటువంటి మాట. అక్కడ ఏమన్నాడు చూడండి, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద ప్రకాశించును ఆ వెలుగు. కొన్ని 100 సంవత్సరాల తర్వాత ప్రపంచం అంతా నైతికంగా, భౌతికంగా, అన్ని రకాలుగా పాడైపోయింది. చూడండి, మనం ఇందాక క్యాండిల్ వెలిగించాం. నా క్యాండిల్లో చాలా మంది అంటిస్తున్నారు. దానివల్ల నాకేం నష్టం కాలేదు. యేసు ప్రభు వారు కూడా చూడండి, ప్రేమతో ఆయన ఈ లోకాన్ని ఎలా జయించాడు. కొన్ని 100 సంవత్సరాల తర్వాత చీకటిని పారద్రోలేదు కాబట్టి వెలుగు చేత చీకటిని కానద్రోలాడు. ఇందాక మనము క్యాండిల్స్ అన్ని కూడా అంటించుకున్న సమయంలో ఇక్కడ లైట్స్ అన్ని ఆఫ్ చేయబడ్డాయి. ఎప్పుడైతే మనం లోపలికి వచ్చి ప్రార్థన చేసి లైట్స్ వేసామో ఇక్కడ నో మోర్ డార్క్నెస్. చీకటి అనేది యేసు ప్రభు వారు ఒక్కడే. ఆయన ప్రపంచంలో ఏ వ్యక్తి, ఏ శక్తి, ఏ దేవదూత, దేవుడి వాక్యంలో రాయబడ్డది ఏంటంటే దేవదూతలలో కూడా ఆయన లోపాలను కనుక్కుంటున్నాడట. యోగ గ్రంథం 4:18 రాయబడ్డది. So nobody is perfect except Jesus. Jesus alone said in this world, I am the light of the world. నేను లోకానికి వెలుగై ఉన్నాను, నా యందు విశ్వాసం ఉంచువాడు చీకటితో మెచ్చి ఉండకున్నట్టు ఈ లోకానికి నేను వెలుగుగా వచ్చి ఉన్నాను. ఆ ప్రవచనం కొన్ని 100 సంవత్సరాల తర్వాత మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనంలో నెరవేరింది. Gospel according to Saint Matthew chapter 4:16. నజరేతు విడిచి చూడండి, మీకు పాత నిబంధన మీకు అర్థం కావాలంటే కొంచెం కష్టం. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని ప్రజలు యోర్దాను దాటి అవతలికి వెళ్ళారు. యోర్దాను యువతల అన్యజనులు, యోర్దాను అవతల దేవుని ప్రజలు. అక్కడ వారందరూ కూడా చీకటిలో ఉన్నారు. అన్యజనులు అనే రాయబడి ఉన్నది. యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఈ లోకానికి వచ్చాడో మనందరికీ తెలుసు, ప్రతి ఇంట్లో కూడా ఎంతమంది పెట్టుకుంటారు, ఒక స్టార్, ఒక ప్రత్యేకమైనటువంటి నక్షత్రం కూడా ఉద్భవించినట్టు మనం చూస్తున్నాం. యేసు ప్రభువే. మన సంఘం పేరు కూడా ఏం పేరు? మన సంఘం పేరు ఒకే ఒక స్టార్, ఆయన యేసు ప్రభు వారు. మరొక ఉల్లేఖన మనం చూపిస్తున్నాం. లూకా సువార్త 1వ అధ్యాయం 76వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయం 76వ వచనం. వారి పాపములను క్షమించడం వల్ల రక్షణ జ్ఞానం ఆయన అనుగ్రహించినట్లు మరణ ఛాయలోను ఈ రాత్రి మనమందరం ఇక్కడ సురక్షితంగా, క్షేమంగా ఉన్నామంటే దేవుని ప్రణాళికలో ప్రభు అయిన యేసు క్రీస్తులో మనందరినీ జగత్తు పునాది వేయబడక మునుపే క్రీస్తులు మనను ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత గొప్ప కదా! ఆ క్యాండిల్ ఎలా అయితే కరుగుతూ వెలిగిస్తుందో, యేసు ప్రభు వారు తన్ను తాను మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా క్రయ విమోచన ధనంగా తన ప్రాణం ఇచ్చుటకు ఆయన చనిపోతూ కూడా ఆయన తీసినటువంటి ఆ ప్రార్థన, ఆయన చూపించినటువంటి ఆ మాదిరి
మరలా ఆయన ప్రాణం పెట్టి మనందరి కొరకు రోమా 4:25 ప్రకారం ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మన నీతిమంతులుగా తీర్చిదిద్దడానికి తిరిగి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:20, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:20 ప్రకారం దేవుడు తన శక్తి చేత ప్రభువును లేపెను అనే మాట రాయబడింది. సో ఆయన రావడం వల్ల ఈ లోకానికి ఈరోజు ప్రపంచంలో 780 కోట్ల జనాభా ఉంటే ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి అనగా అత్యధిక క్రైస్తవ మతం కలిగినటువంటి దేశాలు అనేకమైనటువంటి ఉంటాయి. ఆఫ్రికా అంతటా చీకటి ఖండం. డేవిడ్ లివింగ్స్టన్ కథ చదివాను, చాలా ఆశ్చర్యపోయాడు. ఆయన ఆ చీకటి ఖండానికి వెళ్ళి దేవుని వాక్యం చెప్పి అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా వెలిగించాడు. ఈ రాత్రి మనం కూడా ఒకానొకప్పుడు భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రార్థన చేస్తారు. ఏమని? అసతోమ సత్వమయ దేవా, మేము అసత్యంలో ఉన్న మమ్మను సత్యంలోనికి నడిపించు. తమసోమ జ్యోతిర్గమయ, మేము చీకట్లో ఉన్నాం ప్రభా, మమ్మను వెలుగులోకి నడిపించు. మృత్యోర్మ అమృతామయ, మేము మరణంలో ఉన్నాం, మమ్మల్ని జీవంలోకి నడిపించు. యేసుప్రభు వారు సాక్షాత్తు అక్షరాల ఆయన చెప్పినటువంటి మాట, నేనే సత్యమును అన్నాడు, నేనే మార్గమును అన్నాడు, నేనే జీవమును అన్నాడు, నేనే వెలుగును అన్నాడు. సో ఇలాంటి నిజంగా ఈ రాత్రి మనకు చాలా మంది ఈ దినాల్లో కొంత దుఃఖంలో కూడా ఉంటున్నారు. కానీ యేసుప్రభు వారు ఆయన ఈ లోకానికి వచ్చాడు ఎందుకంటే యెషయా గ్రంథం 25:8 ప్రకారం ఆయన మన కన్నిటి నుంచి వచ్చే ప్రతి బాష్ప బిందువు ఆయన. మరి ఈ క్రిస్మస్ మాసపు ఆనందము, సంతోషము, దీవెన, స్వస్థత, వెలుగు ఆయన మాత్రమే కాదు, మనందరినీ కూడా ఏమన్నాడు? మత్తయి సువార్త 5:14, యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, మీరు లోకానికి వెలుగైన. కొండ మీద నుండి పట్టణం మరుగైందని అన్నారు. చాలా మంది వారు మాత్రమే వెలగాలని చూస్తారు, కానీ యేసుప్రభు వారు ఆయన క్యాండిల్తో మనందరినీ వెలిగించారు. మనం కూడా అక్కడ దానియేలు గ్రంథం 12:3 ప్రకారం రాయబడ్డ మాట ఏంటంటే, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతుల వలె ప్రకాశిస్తారన్నమాట. నీతి మార్గములను అనుసరించి ఎవరు అనేకులను ఆయన వైపుకు తిప్పుతారు, వారు నిరంతరం ప్రకాశిస్తారన్నమాట. ఈరోజు మనం డేవిడ్ లివింగ్స్టన్ అని మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, ఆయన ఒక చీకటి ఖండానికి వెళ్ళారు. ఆ చీకటి ఖండానికి వెళ్ళి ఆ ఖండమంతటిని కూడా వెలిగించాడు. ఈరోజు మన ప్రాంతాన్ని కూడా శామ్యూయల్ డే అనే ఒక వ్యక్తి వచ్చి ఇక్కడ సంఘ స్థాపన చేసి ఆయన ఎన్నో ప్రభువు ఎలా అవమానాల పాలయ్యాడు ఆయన కూడా చాలా సందర్భాల్లో చాలా మందికి నేను తెలియజేశాను. జొన్నవాడ ప్రాంతంలో ఆయన వాక్యం చెబుతుంటే ఏం చేశాడు? ఒక బ్రాహ్మణుడు చెప్పు తీసుకొని కొట్టాడు. ఇది నాకెందుకని ఆయన వెళ్ళిపోయి ఉంటే ఈరోజు ఇక్కడ లోన్స్తారు లేదు. ఈ రాత్రి ఆ ప్రభు మనందరినీ వెలిగించడానికి వచ్చాడు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించుగా. ఆమేన్.